యూసుఫ్, గ్రామము కూడూరు, కొండమేల మండలం, జిల్లా కరీంనగర్. నేను వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుని. మా తాతలు, తండ్రులు, తర్వాత నేను ఈ మూడో తరము వంశపరంపర వైద్యం చేసుకుంటూ జీవిస్తాను. మేము ఇక్కడ నుండి 21 మందిని పరిసర ప్రాంతాల వల్ల కూడూరు నుండి బయలుదేరి అయోధ్య వెళ్ళి వచ్చినాం. 14 రోజుల పాదయాత్ర చేయడం జరిగింది. 14 రోజుల పాదయాత్ర అందరూ కలిసి చేశారా? మీ ప్రత్యేకత, మీరు అన్నం తినడం మానేసి 5 సంవత్సరాలు అవుతుంది అని దాని గురించి ఏమి వివరణ? అవును, అయితే నేను క్రియా యోగా దీక్ష తీసుకున్నాను. మా గురువు గారు ఇక్కడ కర్నూలు జిల్లా వాసి, హిమాలయ యోగి, నిరారా యోగి. తను ఆయనే అడుగుజాడలే నడుస్తున్నాను. మేము 5 సంవత్సరాలు చేయబట్టి వండిన పదార్థాలు ఏవి ముట్టకుండా పండ్లు, ఫలాలు, ఉడకని ఏ వస్తువైనా ఉడకని వస్తువులు తినడం, రా ఫుడ్ తినడం. ఈ యోగానికి అది 14 సంవత్సరాల తీర్చాలి. 14 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసింది. ప్రధాన కారణం తినడం కారణం అదే. క్రియాయోగ దీక్ష తీసుకున్న 12 సంవత్సరాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 2024 జనవరి 6 తారీఖు రోజు అయోధ్య పాదయాత్ర. అయోధ్య నుండి కూడూరు వరకు రాజుగారు తీసుకొని 14 రోజుల పాదయాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా కూడూరు గ్రామంలో రామచంద్ర ఆలయం నిర్మాణానికి ఇక్కడ పునాది వేయడం జరిగింది. తర్వాత 14 నెలల లోపు మా రామచంద్ర ఆలయం ప్రతిష్ట కూడా జరిగింది. ఇందులో భాగంగా నేను ఇక్కడనే వండుకుంటూ రాముని సేవ చేసుకుంటూ మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాంతో రాముల వారికి మొక్కు చెల్లించుకోవడానికి మొన్న జరిగిన హనుమాన్ జయంతి రోజు, చిన్న హనుమాన్ జయంతి రోజు 11 రోజుల మాల వేసుకోవడం జరిగింది. హనుమాన్ జయంతి రోజు మాల విరమణ జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు ఒక 2 సంవత్సరాలు అవుతుందా ఇప్పుడు రామ భక్తునిగా మారి? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి టెంపుల్ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడనే వండుకుంటూ ఇక్కడనే పని చేసుకుంటూ ఈ 14 నెలల లోపు. అంటే ఇట్లా రామభక్తునిగా మారడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ప్రధాన కారణం నా యాక్సిడెంట్. అంటే సంవత్సరం నాకు యాక్సిడెంట్ అయింది. ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డా. అప్పుడు మా ఇంటి వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ, ఎందుకంటే నువ్వు పాదయాత్ర చేసినావు కదా, రామునికి మొక్కుకుంటే ప్రాణం దక్కుతుంది అనే దాని మీద ప్రాణాపరిస్థితి నుంచి బయటపడడానికి ఆ మొక్కు ప్రకారంగా నేను మొన్న 21 రోజు మాలేసుకొని తర్వాత మన చిన్న జయంతి రోజు మాల విరమణ చేయడం. మతాలకు అతీతంగా అన్ని దేవుళ్ళు అంటే మీ ఉద్దేశం? మతాలకు అతీతంగా మన భారతదేశం లౌకిక రాజ్యంలో మత సామరస్యం ప్రజరిల్లాలని నా కోరిక. అందరు కలిసిమెలిసి హిందువులు, ముస్లింలు, సిక్కు, క్రిస్టియన్స్ అంతా అన్నదమ్ముల కలిసి ఉండాలని ప్రయత్నంలో భాగంగా నేను మాలేసుకోవడం కానీ, ఈ కిందకు రావడం కానీ ఈ నిష్టతోటి చేయడం జరిగింది. ఇదే మొదటిసారి 11 రోజులు మాల వేసుకున్నాం. కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తుంది. మొన్న ఇక్కడ ఈ ప్రతిష్ట రోజు మేము హోమంలో కూడా భార్యాభర్తలం మీ ఫ్యామిలీ తోటి కూర్చున్నాం. అమ్మవారికి హోమం కానీ అట్లా హోమం కూడా చేసినాం. హోమంలో కూడా కూర్చోడం జరిగింది. అల్లాతో మొక్కుకుంటూ ఈ రాముని కూడా పూజిస్తున్నాం. అది 21 నాడు అది అయిపోయింది మా రంజాన్ పండుగ అనేది. అప్పటి వరకు 30 రోజులు దీక్ష వండుకుంటూ తర్వాత తెల్లారి నుండి మాల వేసుకోవడం జరిగింది. అంటే ఉపవాసం వండుకుంటూ మళ్ళీ తర్వాత మాల కూడా దీక్ష తీసుకుంటాం. ఏది హనుమాన్ నిన్న చిన్న జయంతి సందర్భంగా కొండాటుకు మాల విరమణ జరిగింది. ఓకే.
సరే.